బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. సంగారెడ్డి జైల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘోర పరాభవం ఎదురైంది. జైల్లో రైతుల పరామర్శ సమయంలో జరిగిన ఘటనపై బీఆర్ఎస్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. కేటీఆర్ పై జైల్లో ఉన్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంటూ చర్చ జరుగుతోంది. అసభ్య పదజాలంతో బీఆర్ఎస్ నేతలను దూషించినట్లు సమాచారం అందుతుంది. లగచర్ల దాడిలో అరెస్టైన వారిని సంగారెడ్డి జైలుకు వెళ్లి కేటీఆర్ పరామర్శించారు. ప్రశాంతంగా బతుకుతున్న తమను రాజకీయం కోసం వాడుకుంటున్నారంటూ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇక లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన రైతులు సంగారెడ్డి జైల్లో ఉన్నారు. వారిని పరామర్శించడానికి అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లడం ఆయనకి ఘోర పరాభవం ఎదురైందని కూడా ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సురేష్, కేటీఆర్ అక్కడికి వెళ్లి వాళ్ళని పరామర్శించే టైంలో ఏం జరిగింది? రైతులు మమ్మల్ని ఎందుకు మీ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు అనే మాటలు కూడా అన్నట్లు తెరపైకి వస్తుంది. ఇందులో నిజమెంత? అసలు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదురైనాయి కేటీఆర్కి? 2 రోజుల క్రితం సంగారెడ్డి జైల్లో ఉన్న 16 మంది రైతులు, అందులో దాడికి పాల్పడ్డ మరికొంతమందిని పరామర్శించడానికి కేటీఆర్ బృందం సంగారెడ్డి జైలుకు వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు సత్యవతి రాథోడ్, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బృందంతో కలిసి జైల్లోకి వెళ్ళడం జరిగింది. కేటీఆర్ వెళ్ళిన వెంటనే రైతులు మమ్మల్ని చూడడానికి ఎందుకు వచ్చారని చెప్పేసి కూడా ఎదురు ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే సురేష్ కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో తమ గ్రామానికి చెందిన అందరినీ కూడా ఇరికించే ప్రయత్నం చేశాడు. మేము కలెక్టర్ వచ్చిన సమయంలో నష్టపరిహారం పెంచి ఇవ్వాలని అడుగుదామని అనుకున్నాం, కానీ చిన్న దాడి అని చెప్పేసి ఆ ఊర్లో భయానకమైన పరిస్థితులు సృష్టించి రాళ్ల దాడి చేసి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి క్రియేట్ చేశారు. మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? రాజకీయాలకి మా జీవితాలకు ముడిపెట్టడం ఏంటి? మీ రాజకీయాలు మీరు రాజకీయంగా చేసుకోవచ్చు, కానీ ఇలా రైతులను ఉపయోగించుకొని రాజకీయం చేయాలనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేసిన తరుణంలో బాల్క సుమన్ ఎంటర్ అయ్యి కేటీఆర్ని ఎలా ఎదిరిస్తారు, మీరు కేటీఆర్ సార్తో మీరు మాట్లాడే పద్ధతి ఇది కాదు అని చెప్పేసి కూడా వాదనలకు దిగడంతో రైతులు ఇంకా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అక్కడ మమ్మల్ని ఆల్రెడీ జైలుకు పంపించి మళ్ళీ జైల్లో పరామర్శించడానికి ఎలా వస్తారంటే చెప్పేసి వాళ్ళందరిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ నాయకులకి, అక్కడ అరెస్ట్ అయి ఉన్న వారందరికీ కూడా వాగ్వివాదం చోటు చేసుకోవడంతో అక్కడ జైలరు ఎంటర్ అయ్యి సర్ది చెప్పడంతో వాళ్ళు వెనుకకు తగ్గినట్టు తెలుస్తుంది. కానీ ఘర్షణ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడ జరిగిన ఘటనతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే ఆ విలేజ్కి సంబంధించి భూములు కోల్పోయేవారు కొంతమంది ఉన్నప్పటికీ కూడా చాలా మందికి భూములే లేవని చెప్పేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. కొంతమందికి ఉన్నా కూడా ఏదైతే కలెక్టర్ చేసే సర్వేలో ఆ భూమికి సంబంధించిన భూమి అక్కడ లేదు అని చెప్పేసి కూడా పోలీసు విచారణలో తేలింది. కాబట్టి మేము అక్కడ చిన్న దాడి చేయాలి, లేదంటే కలెక్టర్ వచ్చినప్పుడు వ్యతిరేకించాలి అని చెప్పేసి అందులో కొంతమంది దూరిపోయి మొత్తం ఆ దాడిని పెద్ద దాడిగా క్రియేట్ చేసి మొత్తం ఆ రాళ్ళు దువ్వడం, కార్ల అద్దాలు ధ్వంసం చేయడం, ఎమ్మడి వడి కొట్టడం, ఇవన్నీ కూడా ఆ ఊర్లో లేని వారు కూడా కొంతమంది వచ్చి దాడిలోకి పాల్పడ్డారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలని హైదరాబాద్ తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి మహిళలతో మాట్లాడించడం పైన కూడా చాలా సీరియస్గా అయ్యారు. మేము అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే మా కుటుంబాలను తీసుకొచ్చి ఇక్కడ టీవీల ముందు షోలు చేయడం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, ఏదైతే లగచర్ల ఘటన జరిగిందో కలెక్టర్ పై దాడికి సంబంధించి అక్కడ వెనకుండి ఆ దాడిని చేయించారు కేటీఆర్ అని చెప్పి కూడా మనకు తెలిసిన విషయం. అయితే ఆ ఘటన దేనికి చేయడం? ప్రభుత్వం పైన బురద చల్లడమే టార్గెట్ గా ఆ విధంగా కలెక్టర్ పైన దాడి చేసే విధంగా చేశారు. దాని తర్వాత రైతులను వెళ్ళి మళ్ళీ ఇలా ఈ విధంగా జైల్లో పరామర్శించడం, అంటే దీని మొత్తం పైన ఆయన ఏం రుజువు చేయాలనుకుంటున్నారు? ముందుగా కేటీఆర్ జైలుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఈ షాక్ గురవుతారని అసలు అనుకోలేనట్టున్నారు. ఎందుకంటే రైతులకి పరామర్శించడానికి వచ్చాం కాబట్టి వాళ్ళకి సింపతి తెలపడానికి వచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళారనుకున్నారు. కానీ రైతులు రివర్స్ కావడం,
అక్కడ మమ్మల్ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం మీరు బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందని చెప్పేసి ఎదురుదాడి చేయడం, అదేవిధంగా స్వల్ప అంటే కలెక్టర్ని ఎదిరించి ప్రశ్నించడం, మాట్లాడడం అట్లా చేయమని చెప్పేసి ఇందులో కొంతమంది కలిసిపోయి ఊర్లో పక్క ప్రణాళిక ప్రకారం రాళ్ళు, కారం పొడి, కట్టెలు ఇవన్నీ తీసుకొచ్చి దాడి చేసి అసలు ఏం జరుగుతుందో అక్కడ తెలియని పరిస్థితి నెలకొంది. ముందుగా ఆ కలెక్టర్ని గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు చేయాలని చెప్పారు, కానీ చిన్న బెదిరింపులు చేయాలని చెప్పారు. కానీ అక్కడ మొత్తం బయటి వ్యక్తులు కూడా ఎంటర్ అయిపోయి అక్కడ తీవ్ర దాడికి ప్రయత్నించారు. ఇటు వెంకటరెడ్డిని, ఎవరైతే కడ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డిని పొలాల్లో వెంబడించి మరీ అతనిపై కింద పడేసి కొట్టడం, దాడి చేయడం, ఇవన్నీ కూడా బయటి వ్యక్తులు కూడా చాలామంది ఇందులో పాల్గొన్నారని చెప్పేసి ఎవరైతే జైల్లో ఉన్నవారు వారితో వాగ్వాదానికి దిగినట్టు బీఆర్ఎస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది తీవ్రంగా. ఎందుకంటే పరామర్శకు వెళ్ళిన వారందరికీ కూడా రైతులు రివర్స్ అవుతారని చెప్పేసి కూడా అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు నిరసన తెలుపుదాము, కలెక్టర్కి వచ్చే పరిహారానికంటే ఇంకా అధికంగా అడుగుదాము, దానికోసం ప్రయత్నిద్దామని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్లో ఉంటే వారిని సురేష్ రెచ్చగొట్టి కొంతమందిని బయటి వ్యక్తులను తీసుకువచ్చి ఆ ఊర్లో అలజడి సృష్టించి మొత్తం ఊరికే చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రయత్నాలు చేశారు. దీన్ని రాజకీయంగా వాడుకోవద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహంతో కేటీఆర్కి చెప్పినట్టు తెలుస్తుంది. ఆ సందర్భంలోనే ఇటు బాల్క సుమన్ ఎంటర్ అయిపోయి తాను మీరు కేటీఆర్తోనే ఇలా మాట్లాడతారా అని చెప్పేసి బెదిరింపులకు దిగడం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ రైతుల పట్ల దాడులు చేస్తున్నారు, ఇలా అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పేసి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. కానీ రైతులే బీఆర్ఎస్ నాయకులను వ్యతిరేకించడం జరిగింది, మీరు పరామర్శకు రావద్దు అని చెప్పేసి తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇక మీద కూడా మళ్ళీ వాళ్ళు ఒక ఏదైతే ములాఖాత్కి వచ్చినట్టయితే వారిని అలో చేయొద్దు అని చెప్పేసి జైలర్కి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీనిపైనే జైలర్ జోక్యం చేసుకోవడంతోనే అక్కడ గొడవ సద్దుమణిగింది, లేదంటే గొడవ పెద్దది అయ్యేది అని చెప్పేసి కూడా జైల్లో ఉన్న వర్గాలు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.